చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, భగినీ హస్త భోజనం కార్తీక శుద్ధ విధియ నాటి ప్రత్యేకత, ఈ పండుగ యొక్క నేపథ్యం ఏంటో తెలియజేస్తారా? రోజు ఒక పండుగ ఉంటుంది, ప్రతిరోజు ఒక విశేషం. ఇలా ఎందుకు మన పురాణాలు చెప్పాయి? ప్రాచీన నడవడిక, అలవాట్లు, సంప్రదాయాలు, ఆచారాలు, వ్రతాలు, నోములు, పూజలు ఏదో ఒక సందర్భాన్ని మనకు సూచిస్తూ ప్రతిరోజు ఒక పండుగలాగా నిత్య నూతనోత్సవంగా గడపాలి. ఈ 12 నెలల్లో ప్రతిరోజు నిత్య నూతనోత్సవం అన్నప్పుడు ఈ 12 నెలలో మళ్ళీ ప్రత్యేకంగా కార్తీక మాసం మరింత విశేషం. అందులోనూ భగినీ హస్త భోజనం, కార్తీక విధియ త్వష్ట ప్రజాపతికి సంబంధించిన, బ్రహ్మకు సంబంధించిన వ్రతాన్ని పాటించవలసిన రోజు. ప్రతి నెలలో కూడా విధియ తిథి ఈ వ్రతంతో ముడిపడి ఉంటుంది. శ్రావణ పౌర్ణిమ నాడు సోదరుడి ఇంటికి వచ్చి రక్ష కట్టి ఆశీర్వచనాలు అందించి వెళుతుంది. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం సోదరుడు సోదరి ఇంటికి రావాలి. ఆ రావలసినటువంటి రోజు కార్తీక విధియ భగినీ హస్త భోజనం. యమీ సంవాదం అనే ఒక ఋగ్వేదంలో ఉన్న కథను స్వీకరించి సోదరులు అనే బంధాన్ని కల్పించిన ప్రాచీన సనాతన ధర్మావలంబులు ఈ వృత్తాంతాన్ని లౌకిక కథగా మనకు చెప్పారు. వైదికార్థంలో ఈ విషయం లేదు. యమీ సంవాదం వేదాంతపరమైన చర్చ. కానీ లౌకిక వృత్తాంతంగా చెప్పిన ఈ కథలో సోదరి అయిన యమి ఇంటికి యమధర్మరాజు వచ్చాడు. ఆ సోదరి అనేక ఫలములతో, భక్ష్యభోజ్యములతో చిత్రగుప్తుడికి, యముడికి, వరుణుడికి, అగ్నికి, ఈ నలుగురికి సమస్తములైన రుచికర భోజ్యములను అందించింది. అవి స్వీకరించిన అనంతరం యముడు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పగా, యమి ఎవరైతే ఈ రోజున తమ సోదరులను ఇంటికి రప్పించి వారికి భోజనాదికాదులు అందిస్తారో, బాంధవ్యానుబంధాలను బలీయం చేసుకుంటారో అలాంటి వారికి ఏ దుఃఖం రాకుండా చూడాలి అనే వరం కోరుకుంది. తథాస్తు అన్నాడు యమధర్మరాజు. అది మొదలుగా ఈ సోదర అనుబంధం బలీయమై బహుళ ప్రచారంలోనికి భగినీ హస్త భోజనం అన్న పేరిట ప్రచారంలోనికి వచ్చింది. ఉత్తర భారతంలో ఈ వృత్తాంతం మనం శ్రీరామాయణంలో కూడా చూడవచ్చు. విశేషమైన ప్రాచుర్యం గల ఈ వృత్తాంతం శాంత తిరిగి రాముని ఇంటికి వచ్చినట్లుగా కూడా భోజపురి రామాయణంలో వాళ్ళు వ్రాసుకున్నారు. ఎలా చూచినా ఎక్కడ ఉన్నా మంచి మనదే అనేటటువంటి సంప్రదాయం కారణంగా నేటి కాలంలో తెలుగువారు కూడా ఈ ఆచారాన్ని విరివిగా అనుసరిస్తున్నారు. శాంత భోజనం అన్న పేరిట, భాయి దూజ్ అన్న పేరిట, భగినీ హస్త భోజనం అన్న పేరిట ఈ వ్రతం ఈనాటి కాలంలో బహుళ ప్రచారంలోనికి వచ్చింది. ఇంటికి సంబంధించిన ఈ సంబంధాన్ని మనం గమనించినట్లయితే సోదరులు వివాహమైన తర్వాత సోదరి భర్త ఈ సోదరుడికి బావ వరస అవుతారు. బావమరుదులు. సాధారణంగా బావమరుదుల మధ్య సఖ్యత తక్కువ. ఆస్తిపాస్తుల వ్యవహారాలలో, కుటుంబ సంబంధిత లౌకిక విషయాలలో భేదాభిప్రాయాలు ఎక్కడైనా ఉంటాయి. ఏవైనా కారణాల చేత ఇలాంటి భేదాభిప్రాయాలు వచ్చి మాట అనుకున్న కుటుంబాలు సైతం రాఖీ పండుగ వెళ్ళాలి అంటూ సోదరి రావాలి. భాయి దూజ్ భగినీ హస్త భోజనం అనే విశ్వాసంతో ఆ సోదరుడు కూడా సోదరి ఇంటికి రావాలి. మాట్లాడుకుంటే మౌనం అనే గోడ బద్దలవుతుంది. మాట్లాడుకుంటే కోపం
ఆగ్రహం, అహంకారం అనే ఆ గోడకు వేసిన పెయింట్ రంగులు వెలసిపోతాయి. మాట్లాడుకోవాలి, భోజనాలు చెయ్యాలి, కలిసి ఉండాలి అనే కార్తీక వనభోజనాల సంప్రదాయానికి కూడా ప్రారంభం ఈరోజే. కార్తీక విధిగా భాయి దూజ్, ఇది విశేషం. గురుగారు, చంద్రార్ఘ్యం అంటే ఏమిటి? ఈ సంప్రదాయాన్ని ఈరోజు పాటించాలంటారు, ఎందుకు? చంద్రుడు మాతృప్రేమకు ప్రధాన కారణం. మాతృచింతాచ చంద్రమా అని మనకు జ్యోతిషం చెబుతుంది. అలాగే కార్తీక మాసంలో చంద్రుడిని విశేషంగా మనం పూజించాలి. ఔత్తరాహికులు, ఉత్తర భారతానికి సంబంధించిన వారికి కార్తీక మాసం ఆశ్విజ పౌర్ణిమ నాడే ప్రారంభమవుతుంది. అక్కడ లెక్క పౌర్ణిమ నుంచి పౌర్ణిమ వరకు. అందులో సగం కాలం గడిచిపోయింది. మొత్తం మీద ఉత్తర భారతం కానీ దక్షిణ భారతం కానీ జ్యోతిషం మన శాస్త్రాన్ని మనం ప్రత్యేకంగా స్వీకరిస్తే అష్టమి నుంచి అష్టమి వరకు పూర్ణ కళలతో ప్రకాశించేటటువంటి చంద్రుడు విదియ నాడు ప్రకాశిస్తాడు. 7:30, 8:30 ఈ మధ్య సమయంలో ఉదయిస్తాడు. అమావాస్య నాడు కనిపించని చంద్రుడు పాడ్యమి నాడు ఏ వరకో ఏ రాత్రికో కనిపించేటటువంటి చంద్రుడు విదియ నాడు కనిపిస్తాడు. తప్పక రేఖ చంద్రవంక. శివుడి శిరస్సు పైన ఎలా ఆ చంద్రవంక కనిపిస్తుందో అంత సొగసుగా కనిపించేటటువంటి రోజు విదియ తిథి. అది కూడా అమావాస్య వెళ్ళిన మరుసటి నాడు వచ్చేటటువంటి, అంటే 2వ నాడు వచ్చేటటువంటి విదియ తిథి. ఆ చంద్రుడిని చూచి ఇల్లాలు, భర్త, పిల్లలు, అత్త, మామ, కుటుంబం కల ఆ ఇల్లాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాస వ్రతాన్ని పాటించి అరచేతిలో అక్షింతలు పుచ్చుకొని మేడపైకి వెళ్ళి నమస్తే రోహిణీకాంత సుధారూప నిశాకరా, వస్తే శ్లోకాలు చెబుదాం, 3 సార్లు ఇలా అరచేతిలో నీళ్లు వేసుకుని చంద్రార్ఘ్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి అంటూ విడిచిపెట్టాలి. చంద్రుడిని ఏదో ఒక విధంగా చూచి ఆనందం పొందగలగడం, చంద్రకాంతి దేహమంతా కూడా ప్రసరించే విధంగా మన ప్రవర్తనను మార్చుకోవడం, ఈ కారణాల చేత మనస్సు ప్రశాంతతను పొందగలగడం అనే ప్రయోజనాన్ని సాధించడం అనే ఉద్దేశ్యంతో సనాతన సంప్రదాయం చంద్రార్ఘ్యం అనేటటువంటి ఈ వృత్తాంతాన్ని మనకి ఇలా తెలియజేసింది. ఇల్లాలు మాత్రమే కాకుండా భర్త కూడా ఈ వ్రతాన్ని పాటించాలి. ఇరువురు కుదరనప్పుడు ఏ ఒక్కరైనా పాటిస్తే ప్రయోజనం చేకూరుతుంది. ఇంటిలో ఉండే దేవతారాధన భర్త ఆచరించగా ఇలా చంద్రుడికి సంబంధించినవి లేదా ఉపవాసాలకు సంబంధించినవి, నోములు వ్రతాలు అనే పేరిట ఉండేవి ఇల్లాలు, మహిళ అనుసరించాలి. ఇలాంటి ఆచార రేఖలు ఏర్పడిన కారణం చేత చంద్రార్ఘ్యం కార్తీక మాసంలో చంద్రుడిని అర్చించే విధానాలలో తప్పనిసరి అన్నారు. ఇది విశేషం. గురుగారు, అలాగే దీపదాన విధి అంటూ ప్రత్యేక పద్ధతి ఏమైనా ఉందా? ఉసిరిక దీపదానం అంటారు, అంటే ఇదేనా? ఈ మాసంలో దీపాన్ని వెలిగించాలి, దీపాన్ని దానం ఇవ్వాలి. ఏదైనా ఆలయంలో దీపం కొండకు చేరితే ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేయాలి. జ్యోతిష శాస్త్రాన్ని గమనించినట్లయితే ఈ కాలమంతా కూడా సూర్య సంచారం కన్యా, తుల, వృశ్చిక ఈ రాశులలో సంచారం జరుగుతూ ఉంటుంది. దక్షిణాయనంలో 2వ భాగం ఆషాఢం, శ్రావణం, భాద్రపదం గడిచిపోగా ఆశ్విజం, కార్తీకం, పౌష్యం 2వ భాగం 3 నెలల కాలం ఉంది. ఇక పైన సూర్యుడి కాంతి మరింత తగ్గుతుంది, చీకట్లు బాగా వ్యాపిస్తాయి. సూర్యకాంతి బలహీన పడిపోవడంతో దేహానికి రోగాలు వచ్చి చేరే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి సూర్యోదయం కంటే పూర్వమే మేలుకోవడం, సూర్యాస్తమయం అయిన తదుపరి కూడా మెలకువగా ఉండి భజనలు చేయడం, దీపాలు వెలిగించడం, సూర్యకాంతి అలా కనుమరుగు అవ్వకంటే పూర్వమే దీపాన్ని వెలిగించి వియన్ మండలంలో దేదీప్యమానంగా జగజీయమానంగా వెలిగిపోయేటటువంటి ఆ సూర్యకాంతి మా ఇంట్లో దీపంలో ఉన్నది. ఈ కాలంలో లభించేటటువంటి కాయ ఉసిరికాయ. 6 రుచులు అందులో ఉంటాయి. తినేటటువంటి అలవాటు అభ్యాసం కల వారికి 5 రుచులు నాలుకకే తోస్తాయి. ఉసిరికలో 4. దీనికి వీర్య ఫలి, శీత ఫలి అనే నామాలు ఉన్నాయి. అలాంటి ఆ ఉసిరిక
ఒక పైభాగం పెచ్చు తొలగించి నేతితో దీపాన్ని వెలిగించి అనంతరం ఆ నేతిలో దీపం కారణంగా బాగా ఉడికిపోయిన ఆ ఉసిరికాయ గుజ్జును దేహానికి అలదుకుని మరుసటి నాడు స్నానం చేయాలి. ఇది కార్తీక మాస దీపం, కార్తీక మాస స్నానానికి సంబంధించిన రహస్యం. శరీరానికి రోగాన్ని తొలగించేటటువంటి శక్తి ఈ ఉసిరికకు ఉంది. సకల రోగాలను తొలగించేటటువంటి శక్తి ఉసిరికకు ఉంది. పాత ఉసిరికాయ పచ్చడి అంటూ ఉంటారు ఎవరన్నా వింటూ ఉంటే. ఇలాంటి మాటలు చెబుతూ ఉంటే కూడా అలా తీసేస్తూ ఉంటారు. కానీ అనేక రోగాలకు పథ్యం, ఔషధం పాత ఉసిరికాయ పచ్చడి. సమస్త రోగాలకు ఉసిరిక ఆ నిదానంగా రసాయనంగా ఔషధంగా శాస్త్రం చెప్పింది. మన వాళ్ళు ఆచారాలలో ధర్మ సూక్ష్మాన్ని ఎంత సూక్ష్మంగా చెప్పారంటే, ఆదివారం నాడు ఉసిరిక పచ్చడి తినకూడదు, ఉసిరిక అని కూడా అనకూడదు, పేరు లేని పచ్చడి అనాలి. ఇంట్లో ఇంకా ఏమీ లేవు, ఉసిరిక పచ్చడి మాత్రమే ఉంది అనుకుంటే ఇల్లాలని ఆ భర్త కాస్త ఉసిరికాయ పచ్చడి వేయవే అని అడగకూడదు. పేరు లేని పచ్చడి, నల్ల పచ్చడి, ఉసిరికాయ నల్లగా అయిపోతుంది కొద్ది రోజులు కాగానే, పాతది అలా అనాలి. ఎందుకని? ఆదివారం నాటి రవికాంతి ఈ ఉసిరికలో ఉంటుంది. రవి ఆదివారానికి సంబంధించిన ఆధిపత్య దైవం కనుక ఉష్ణశక్తి మనం లభించే ఉంది ఆదివారం. మళ్ళీ అధికంగా తింటే రోగకారకం. కాబట్టి మన వాళ్ళు ఆచారాలలో ఆహార పదార్థాల్లో కూడా ఆయుర్వేద రహస్యాలు ఇలా జోడించి ఉసిరిక ఇంత గొప్పది అని చెప్పారు. భూమండలం కూడా కపిత్థాకార భూగోళాహ, ఆ మాట సత్యం కాదు. ఉసిరిక వల్ల ఈ భూగోళం ఉంటుంది. ఉసిరికాయను చూస్తే గీతలు కనిపిస్తాయి, రెండు వైపులా రెండు కొనవెలుపు కనిపిస్తుంటాయి, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం వలె. ఇంత రహస్యం తెలిసిన సనాతన భారతీయం పండుగల పేరిట ఉసిరిక దీపదానం అంటూ తెలియజేసింది. 5 ఉసిరికాయలని వరుసగా ఉంచి 4 వైపులా 4, మధ్యలో ఉసిరి, పైపొచ్చులు తొలగించి ఆవు నేతితో దీపాలు ఆ పైన ఉంచి బియ్యము, వస్త్రాలు, ఆవు నెయ్యి, పాలు వెలిగించిన ఈ 5 ఉసిరిక దీపాలు ఈ మొత్తాన్ని అర్హులైన వారికి ప్రదోష సమయం, సూర్యాస్తమయం సమయంలో సంకల్పపూర్వకంగా ఇవ్వడమే దీపదానం. ఇది విషయం. గురుగారు, మరి ఈ కార్తీకంలో దీపారాధన చేయలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం చేయాలంటారు? ఈ సందేహం పలువురికి ఈ మధ్యకాలంలో కలగడం మంచి విషయం అవుతున్నది. దీపాన్ని వెలిగించలేనటువంటి పరిస్థితులు, 1 మాసిక నియమం కావచ్చు, 2 జాతాశౌచం కావచ్చు, 3 మృతాశౌచం కావచ్చు, 4 వెలిగించే ఆ సమయాలలో ఉద్యోగ కారణాల వలన బాధ్యతలకు లోబడి కార్యాలయాలలో పనిచేస్తూ ఉండవచ్చు. కొందరికి షిఫ్ట్ అంటారు, పనిచేసేటటువంటి కాల పరిమితి. మధ్యాహ్నం 2ంటికి ప్రారంభమై అర్ధరాత్రి 10ంటికో 2ంటికో పూర్తి అవుతుంది. అలాంటి వారు ఆ సాయంత్రం వేళ కార్యాలయంలో పనిచేసుకుంటూ ఉంటారు కనుక దీపాన్ని వెలిగించలేని పరిస్థితిలో ఉంటారు. ఇలా 4, 5 కారణాల చేత ఉండేటటువంటి ప్రత్యేక సందర్భాలలో దీపాన్ని వెలిగించలేరు. అలాంటి వారు ఏం చెయ్యాలి? ఆ సమయం కాని ఇతర సమయాలలో వారికి ఎప్పుడు అవకాశం దొరికినా మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఈ సమయాన్ని మినహాయించి మిగతా సమయాలలో దీపాన్ని వెలిగించవచ్చు. 24 గంటలలో మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు, అర్ధరాత్రి 12 నుంచి 3 వరకు, ఈ 6 గంటల సమయం మినహాయించి మిగతా 18 గంటలలో ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దీపాన్ని వెలిగించాలి. ఇది మొదటిది. రెండవది, వారికి వీలు కానప్పుడు దీపాన్ని వెలిగించే సమయం ఉన్నటువంటి వారికి ధనాన్ని అందజేసి వీరి పేరు గోత్రనామాదులతో వారి సహాయంతో దీపం వెలిగించే ప్రయత్నం, ఏర్పాట్లు చేయవచ్చు. మూడవది, వారానికి ఒకరోజు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఈ 7 దీపాలు ఒకేసారి వెలిగించి ఒకే చోట ఒక కట్టగా అని కాకుండా విడివిడిగా వెలిగించి కూడా కొంత ఆత్మ సంతృప్తిని పొందవచ్చు. అంతేకాని నెల దీపాలు ఒకే కట్టగా వెలిగించి 30 వత్తులను వెలిగిస్తే అలా చేయడం దోషం. అది శాస్త్రం అంగీకరించదు. నెల రోజుల భోజనాన్ని ఒకే రోజు భోజనం చేస్తామా? అలా కుదరదు కదా.
దీపం అంటే భోజనంతో సమానం దేవతలకు. ఆకాశంలో వెలిగించే ఆ నక్షత్రాలు చూచి, వెలిగే నక్షత్రాలు చూచి మనం ఎలా ఏ దేవతలు వెలిగించారో అనుకుంటామో, ఆకాశంలో ఉండే ఆ దేవతలు కూడా భూమి మీద ఉండే మనం వెలిగించే ఈ దీపాలు చూచి ఏ దేవతలు వెలిగించారో అనుకుంటారు, వరాలు అనుగ్రహిస్తారు. మనలో మనిషి అన్న గుణాన్ని తొలగించుకొని మనీషి అన్న గుణం పెంచుకోవాలి అంటే దీపం వెలిగించాలి. ఇది విషయం. గురువుగారు, ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపాలకి ఏ తైలం వాడితే మంచిదంటారు? ఇప్ప నూనె, కొబ్బరి నూనె వంటివి వాడచ్చా? చదువు, జ్ఞానం ఎలాంటివి అంటే పెంచే కొద్దీ వేగం పెరిగిపోయి ఆచార్యులను చెయ్యబోతే వానరం అవుతుంది అనే ఒక సామెతలాగా మారిపోతున్నాయి. దీపం వెలిగించాలి, అది ప్రధాన లక్షణం. ఆవు నేతితో దీపం వెలిగించాలి, అత్యద్భుతమైన ప్రయోజనాన్ని కలిగించే అంశం. ఆవు నెయ్యి లభించని ఎడల గేదె నెయ్యి, నేతితో దీపం. ఇలా కుదరని ఎడల నువ్వుల నూనెతో దీపం. అసలు తైలం అన్న శబ్దాన్నే మనం గమనిస్తే తిలలు, నల్లని నువ్వులతో సిద్ధం చేసిన ఆడిస్తే లభించిన ద్రవ పదార్థమే తైలం. దానికి మాత్రమే నూనె అని పేరు. నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అది లభించనప్పుడు ఈనాటి కాలంలో ఆముదం లేదా సన్ఫ్లవర్, సూర్యకాంతి పుష్పాల కారణంగా లభించేది, లేదా పల్లీల ద్వారా లభించేది, ఇలా వివిధ తైలాలు, పల్లి నూనె, వాటిని కూడా వినియోగిస్తూ ఉన్నారు. ఇంకా తవ్వకాలు పెరిగిపోయి మూలాల దాకా ప్రయత్నాలు చేస్తూ డబ్బు కావాలా, కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. ఇలాంటి అనవసరపు ఆలోచనలు పెంచే ప్రయత్నాలు నేటి కాలంలో విరివిగా కొనసాగుతున్నాయి. శాస్త్రంలో ఇప్ప నూనెతో దీపం శత్రువులపైన విజయాన్ని అందించేది, శత్రువులను ఓడించేది. క్షత్రియ ధర్మం కలవారు, రాజధర్మాన్ని పాటించేటటువంటి వారు, యుద్ధ వీరులు, అలాంటి వాళ్ళు ఇప్ప నూనెతో దీపాలు వెలిగించాలి. అలాగే వ్యాపార వృత్తిలో ఉండేటటువంటి వారు ధనం బాగా కావాలి, రావాలి, కొబ్బరి నూనెతో కొబ్బరికాయ నారికేళ ఫలాన్ని భేదించి అందులోనే కొబ్బరి నూనెలోనే పోసి, అంటే కొబ్బరికాయలో ఉండే నీరు తొలగించి కొబ్బరి నూనెతో నింపి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే పరిపూర్ణంగా మనకు డబ్బులు వస్తాయి అని చెప్పడంతో పలువురు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కాదండి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా గుర్తుపెట్టుకుందాం. గురువుగారు, అష్టాదశ పురాణాలైనటువంటి రామాయణం, భాగవతం వంటి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉండగా ఈ కార్తీక మాసంలో ఏ పురాణం చదివితే మంచిది? కార్తీక పురాణం చదవాలి. ఏ కాలానికి ఆ కాలానికి సంబంధించిన పురాణ ప్రపంచాన్ని మనకు ధర్మశాస్త్రాలు అందించాయి. ఎలా అంటే మాఘమాసం మాఘ పురాణం, వైశాఖ మాసం వైశాఖ పురాణం, కార్తీక మాసం కార్తీక పురాణం. ఇలా కాలానుమతో ధర్మ, ఏ కాలానికి సంబంధించిన వృత్తాంత సంబంధిత కథనాలను ఆ కాలంలో మనం చదవాలి, అభ్యాసం చెయ్యాలి. ఎలా అంటే నకార్తీక సమో మాస అన్నారు. కార్తీక మాసంలో కార్తీక పురాణమే ఎందుకు చదవాలి? ఇందులో ఏముంది? కార్తీక పురాణంలో పద్మపురాణము, స్కాంద పురాణము, ఈ రెండింటిలో ఉండే పలు కథలను అధ్యాయాలుగా స్వీకరించి ప్రాచీనులు సౌత పౌరాణికుడు శౌనకాది మహర్షులు చెప్పినట్లుగా అనే వృత్తాంతాన్ని జోడిస్తూ, వశిష్ఠుడు జనకులకు బోధించినట్లుగా ఉపకథగా చేర్చి స్నాన మాహాత్మ్యము, దాన మాహాత్మ్యము, ఉపవాస నియమము, సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతము, అంబరీషోపాఖ్యానము, ద్వాదశి తిథి మాహాత్మ్యము, శ్రీమన్నారాయణమూర్తిని అర్చించే విధానము, శివుడిని అర్చించే విధానము, దీపారాధన, దీపదాన ప్రత్యేకతలు, ఉసిరిక మాహాత్మ్యము, కేదారీశ్వర వ్రతము, ఇటువంటి 13 అంశాలతో 30 అధ్యాయాలుగా ఈ కార్తీక పురాణాన్ని మనకు అందించారు. కనుక కార్తీక మాసంలో ఈ పురాణాన్ని చదవడమే శ్రేష్టం. ఇది అంశం. గురుగారు, కార్తీక మాసంలో సాయంకాలం వేళ తులసి కోట వద్ద దీపం వెలిగిస్తే అఖండ సంపదలు లభిస్తాయని చెప్తారు. మరి ఈ దీపం వెలిగించడానికి మళ్ళీ స్నానం ఆచరించాలా? అవసరం లేదు. ఎందుకంటే
మోక్షానికి పోతే మొసలెత్తుకుపోతుంది అని ఒక సామెత. ఉదయం స్నానం చేశాం, సూర్యోదయం కంటే పూర్వమే. వెంటనే దీపాలు వెలిగించాం, సూర్యోదయం కంటే పూర్వమే. ఆ వెంటనే భోజనాదికాదులు కూడా పూర్తి చేసుకోవాలి. కార్తీక మాసంలో 6 నుంచి 9 లఘువుగా. ఘృతపక్వము పయఃపక్వము అనే విభజనలో పాలతో సిద్ధం చేసిన పదార్థం, ద్రవ పదార్థం. పాలు తాగండి, పళ్ళ రసాన్ని స్వీకరించండి. ఘనం కాకుండా 6 నుంచి 9 ఈ మధ్య సమయంలో ఆహారం తీసుకోవాలి. అనంతరం కార్తీక మాసమంతా ఒకే పూట భోజనం చెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం. ఆ భోజనం చేసే సమయమే 2 నుంచి 4. ఇది ఉదయకాలానికి సంబంధించి మొదటి జాము 6 నుంచి 9, రెండవ జాము 9 నుంచి 12, మూడవ జాము 12 నుంచి 3, నాలుగవ జాము యామము 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఈ 3వ జాము యామము, 4వ జాము యామము సంధికాలంలో భోజనం చేయాలి. ఇక మళ్ళీ రాత్రి భోజనం ఉండదు. మళ్ళీ రాత్రి వేళకు సంబంధించి 6 నుంచి 9 మొదటి జాము యామము. ఆ మధ్యలో మళ్ళీ ద్రవాహారం, పాలు మజ్జిగ ఏదైనా స్వీకరించవచ్చు. ఈ నేపథ్యంలో 4 గంటలకు భోజనం చేసిన తదుపరి సంధ్యా సమయం ప్రారంభ సమయంలో మళ్ళీ దీపారాధన చెయ్యాలి. సూర్యాస్తమయం కాకంటే పూర్వమే. కార్తీక మాసంలో సూర్యాస్తమయం 5:40, 5:35కే, 5:50 మధ్యలో సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. దీపారాధన 5:30కే చెయ్యాలి. అనేకులు వెలిగించే దీపం రాత్రి 9, 10 వరకు వెలుగుతూ ఉండాలి అంటూ 7ంటికి వెలిగిస్తూ ఉంటారు. పొద్దుపోని అన్నట్లుగా 7, 8, 9 అది దీపం వెలిగించడం కాదు, దీపారాధన చేయడం కాదు, వట్టి దీపం వెలిగించడం అనుకుందాం కాసేపు. కార్తీక మాస సంబంధిత దీపారాధన చేయవలసిన సమయం సాయంత్రం 5:30. ఈ సమయంలో మళ్ళీ స్నానం అక్కరలేదు. ఆచారకాండ అనుసరించినట్లయితే గృహస్థు ఇంటిలో ఉండి సంప్రదాయపరమైన దీక్షలు పాటిస్తూ ప్రవరుడి వలె కాలం గడిపేటట్లయితే 2 సార్లు స్నానం చేయాలి, ఉదయం సాయంత్రం. బ్రహ్మచారి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సన్యాసి ఉదయం. ఇలా ఆయా ధర్మాలలో ఉండేటటువంటి వారికి కూడా స్నాన నియమాలు అనేకం చెప్పబడి ఉన్నాయి. ఈ ధర్మాల పాటింపులో సన్యాసికి 3 సార్లు, బ్రహ్మచారికి 1 సారి, గృహస్థుకు 2 సార్లు అనే సంఖ్యలు కూడా మారుతూ ఉంటాయి. 18 శాస్త్రాలు, స్మృతులు ఈ విషయంలో చెప్పినాయి కదా. కనుక మనం గమనించవలసింది ఈనాటి కాలానికి సంబంధించిన అంశం ఏమిటి అంటే, ఇలా సాయంత్రం వేళ దీపం వెలిగించే ఇల్లాలు మళ్ళీ స్నానం చేయకూడదు. ఇల్లాలి ఒకే స్నానం ఉదయం అంతే. మాటికి స్నానం చేస్తే మోక్షానికి పోతే మొసలెత్తుకుపోతుంది అన్నట్లుగా కార్తీక మాస స్నానం సూర్యోదయం కంటే పూర్వమే నక్షత్రంతో చేస్తాం కనుక ఉత్తమంతారకోపేత. అనంతరం మళ్ళీ స్నానాధికారులు లేవు. కాళ్ళు చేతులు కడుక్కొని, వస్త్రములు మార్చుకొని, చక్కగా నుదుటన బొట్టు పెట్టుకొని, కాలికి పసుపు రాచుకొని, తులసి దగ్గర దీపం వెలిగించి, దేవతారాధన చేసేటటువంటి చోట మళ్ళీ దీపాన్ని వెలిగించి, ఇక్కడ కూడా మళ్ళీ ఉదయం వేసిన వత్తి ఉంటే ఆ వత్తిని అలా పొడవుగా చేసి మళ్ళీ వెలిగించవచ్చా? కొత్త వత్తి వేయాలా? పొర మీద కొత్తది వినియోగించాలా? అందులో తైలం కాస్త ఉదయమే మిగిలిపోయింది, దాన్ని ఏం చేయాలి? ఇలాంటి ఉప ప్రశ్నలు దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. ఇవేవి శాస్త్రం చెప్పదు, లోకంలో ఉండేవాళ్ళు చెప్పడమే. శాస్త్రంలో ఏమున్నది అంటే దీపాన్ని వెలిగించాలి. శివాలయంలో ఎవరో వెలిగించిన దీపం కొండకు చేరితే ఆ దీపాన్ని ఇలా మనం కాస్త పైకి చేసి వెలిగిస్తే కూడా నిగమ శర్మకే కైలాసం వచ్చింది అని చెప్పబడి ఉండగా దీపాన్ని వెలిగించడం ప్రధానం. ఇంత మాత్రం మనం అభ్యాసం చేద్దాం. ఉదయం ఉన్న వత్తి కొండ చేరినప్పటికీ దాన్నే పైకి జరిపి మళ్ళీ తైలం వినియోగించి దీపం వెలిగించవచ్చు. తైలం అందులో ఉంటే అదే తైలాన్ని వినియోగించి మళ్ళీ దీపం వెలిగించవచ్చు. ఏ దోషాలు లేవు. ఈ విషయంలో ఏ శాస్త్రాలు ఏ విషయాన్ని ఇదమిత్తంగా నిర్బంధించి చెప్పవు. కనుక
దీపాన్ని వెలిగిద్దాం, ఆధ్యాత్మికంగా మనస్సును పవిత్రం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శంకలు మానేసి దీపం వెలిగిద్దాం. ఇది విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.